ఇదేంటంటే పూరి చేస్తున్నాను. ఈ కూర అయింది, పూరి చేస్తున్నాను. పూరి అయిన తర్వాత దీనికి చెప్పేటప్పుడు చెప్దాం. పూరీలు చేస్తున్నాను. ఇది అయిన తర్వాత చూద్దాం. రెండు కాగానే ఈ ఒక్కటి కాగానే తీసేద్దాం అన్నది. ఇదేంటంటే పూరీ కూర చేశాను. ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసి తాలింపు వేసి కూర చేశాను. పూరీ కూర, బొంబాయి చట్నీ అంటారు, పూరీ కూర అంటారు దీన్ని. ఇట్లా శనగపిండి కలిపి పోసి నీళ్ళు ఎసరు కాగిన తర్వాత శనగపిండి కలిపి పోయాలి. మనం తినేదాన్ని బట్టి మనుషులను బట్టి కాంటాక్ట్ చేసుకోవాలి మనం. ఇదేంటంటే ఇది బొంబాయి చట్నీ అంటారు, పూరీలోకి కూర ఇది. తర్వాత ఏంటంటే పూరీ చేస్తున్నాను చూడండి. దీనికి తర్వాత ఉంటుంది. ఇదేంటంటే నేను పూరీ కూర చెప్పాను కదా, ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మెంతికూర అన్ని వేసి పోపు చేశాను కూర. అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు అవి కొంచెం ఒక గ్లాస్ నీళ్లు పోయాలి. ఈ గ్లాస్ నీళ్లు పోసాను. తర్వాత అంటే ఎసరు కాగిన తర్వాత కొంచెం ఉప్పు, కారము, పసుపు అన్ని వేసి ఎసరంతా మసిలేటప్పుడు ఒక 2 చెంచాలు శనగపిండి కలిపి వాటర్ కలిపి పోయాలి. ఎందుకంటే అట్లా పొడి పిండి ఇస్తే కలవదు. అందుకంటే ఆ ఎసరు కాగిన తర్వాత ఒక 2 స్పూన్లు శనగపిండి వేసి దాంట్లో వాటర్ కలిపేసి పోయాలి పిండి. ఇట్లా కూర తయారు చేశాను ఇది. ఎందుకంటే అప్పుడు కరెంట్ లేదు చూపిద్దామంటే మీకు, అందుకనే చూపించలేకపోయినా ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ పూరి తయారు చేసుకున్నాను. ఇది పూరి తయారు చేశాను. మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చేటట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసుకుని తింటూ చెప్పండి. ఏంటి పూరీలు అందరూ చేసుకుంటే తెలుసు అందరికీ, కానీ కర్రీ చూపిద్దామని మొదలుపెట్టి చేస్తున్నాను. చేసుకొని చూడండి.